ఫ్రెండ్స్ స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా! సౌండ్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. మీరు కూడా మీ ఫోటోస్‌తో చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. చాలా మంది నాకు కామెంట్లు అయితే పెడుతున్నారు. అలైక్ మోషన్‌లోకి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వట్లేదు. ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంది అనేసి. మీకు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వచ్చినా లేకపోతే అస్సలకి ప్రాజెక్ట్ ఇంపోర్ట్ అవ్వకపోయినా అలైక్ మోషన్‌లో సైన్ ఇన్ ప్రాబ్లమ్ ఉన్నా నేను ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. ఆ ప్లేలిస్ట్ అలైక్ మోషన్ అనే టైటిల్‌తో ఉంటది. దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ చూస్ చేసుకోండి. మీరు ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఫాంట్ మిస్ అని వస్తే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్‌ని ఏం చేయకుండా ఇక్కడ లాస్ట్‌లో ఫాంట్ ఉంటది 2 దాని మీద ట్యాప్ చేసుకొని ఎడిటర్స్‌లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ రోబో రెగ్యులర్ ఉంటది మీకు. దాని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని, రిలయన్స్ మీద ట్యాప్ చేసుకొని, ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ సెర్చ్ ఐకాన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి సెర్చ్ చేస్తే ఫాంట్ వస్తది. లేకపోతే డౌన్‌లోడ్ చేసుకున్న ఫాంట్స్ సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో పెట్టుకుంటే ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయిపోతది. పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్‌లో యాడ్ అయి ఉంటది. దాని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ యాడ్ అయితది. రైట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని రీప్లేస్ పెట్టుకోండి. కలర్ అండ్ ఫిల్‌లోకి అయితే వెళ్ళేసి స్టాండ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన ఫోల్డర్ పేరు ఉంటది. దాని మీద ట్యాప్ చేస్తే మీ మొబైల్‌లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. సో, ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో మీద ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే యాడ్ అయితది. సో, తర్వాత అన్ని ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత షేర్ ఐకాన్ ఉంటది. దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో అనేది ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.